ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియాపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ కూడా ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ఉన్న భారత జట్టు తన మ్యాచ్లన్నీ పాకిస్తాన్ లో ఆడిన ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుని ఉండేదని వసీం అక్రమ్ అన్నాడు. భారత జట్టు భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్ వెళ్లలేదు. అందుకే న్యూజిలాండ్ తో ఫైనల్ తో సహా అన్ని మ్యాచ్లు దుబాయ్ లోనే ఆడింది. ఒకే వేదికలో మ్యాచ్లు ఆడడం టీమిండియాకు అడ్వాంటేజ్ గా మారిందనే వాదనలు వినిపిస్తున్న వేళ వసీం అక్రమ్ వాటిని ఖండించాడు. ఓ షోలో మాట్లాడుతూ భారత్ ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే గెలవగలదని అన్నాడు. గత 2 ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనమని అన్నాడు. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆడి మ్యాచ్లు గెలవగల సత్తా భారత్ కు ఉందని అన్నాడు. వాళ్ళు దుబాయ్ లో ఆడడం వల్లే గెలుస్తుందని కొందరు అంటున్నారు గానీ వారు పాకిస్తాన్ లో ఆడినా సరే ఇలాగే గెలిచేవాళ్ళు. అంతేకాదు అన్ని జట్లు కలిసి వచ్చినా సరే టీమిండియాను ఓడించలేరని ఆ జట్టు మంచి ఫామ్ లో ఉందని వసీం అక్రమ్ అన్నాడు. గత 2024 టీ20 వరల్డ్ కప్ లో అటు యుఎస్ఏలో ఇటు వెస్టిండీస్ లో కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా విజయం సాధించిన విషయాన్ని మర్చిపోకూడదని, ఇప్పుడు దుబాయ్ లో కూడా అదే జరిగిందని, ఇది టీమిండియా క్రికెట్ నైపుణ్యం వారి నాయకత్వానికి అద్దం పడుతుందని వసీం అక్రమ్ అన్నాడు. కొన్ని నెలల క్రితం భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్ పై 3-0తో అలాగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఇక శ్రీలంకలోని విఫలమైంది. దీంతో కోచ్ గా గంభీర్, కెప్టెన్ గా రోహిత్ శర్మపై విమర్శలు వచ్చాయి. కానీ బీసీసీఐ వారికి మద్దతుగా నిలిచింది. అందుకే ఇప్పుడు వాళ్ళు జట్టును ఛాంపియన్ గా నిలిపారని వసీం అక్రమ్ అన్నాడు. అంతేకాదు అన్ని జట్లు కలిసి వచ్చినా సరే టీమిండియాను ఓడించలేరని ఆ జట్టు మంచి ఫామ్ లో ఉందని వసీం అక్రమ్ అన్నాడు. కాగా మొన్న ఆదివారం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ నిర్దేశించిన 252 పరుగుల టార్గెట్ ని మరొక్క ఓవర్ మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది.